హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉప్మా చూపిస్తాను. ఉప్మా చాలామంది ఇష్టపడరు కదా. సో ఒక్కసారి ఇలా చేశారంటే హోటల్ స్టైల్ లాగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. సో ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకొని దూరగా వేయించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అడుగు మాడకుండా కలుపుతూనే ఉండాలి. ఇలా అయితేనే మనకు ఉప్మా అనేది బాగా వేగుతుంది. లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా దూరగా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి ఉప్మా వేగిపోయింది. ఇప్పుడు పక్కకు తీసేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక తాలింపు గింజలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు చాలా సన్నగా కట్ చేసి వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని. అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు ఇలా కలుపుతూ వేయించుకోండి. ఇప్పుడు ఇవి వేగిపోయాయి. ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. సో ఇవి లైట్గా వేగాక ఇప్పుడు టమాటో ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు వేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ మంచిగా ఉడికేలాగా దూరగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందండి. సో ఇప్పుడు ఇవి వెజిటేబుల్స్ అన్నీ బాగా వేగడానికి కొంచెం సాల్ట్ పడుతుంది. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో సాల్ట్ వేసుకొని అంత బాగా వేయించుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఈ వెజిటేబుల్స్ అన్నీ చాలా బాగా వేగుతాయి. మంచిగా ఫ్లేవర్ఫుల్ ఉంటుంది ఉప్మా కూడా. సో ఇప్పుడు మనకి కూరగాయలు అనేవి మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు 1 కప్పు ఉప్మా రవ్వకి 3 కప్పుల వాటర్ పడుతుంది. సో 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. మనకు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు వేసుకొని మూత పెట్టి రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం ఇప్పుడు ఉప్మా రవ్వ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వ ఉంది కదా, అది తీసుకొని అంత బాగా కలుపుతూ ఉప్మాని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, అంత బాగా వేసుకొని ఇలా నీట్గా కలుపుతూ అంత బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మనకు ఉప్మా అనేది చాలా బాగా రెడీ అయింది. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా మార్నింగ్ టిఫిన్లోకి ఉప్మా రెడీ అయిపోయింది. ఇలా చేశారంటే హోటల్ స్టైల్ ఉప్మా లాగా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.